తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మరో శిల్పం ఆవిష్కరణ జరిగింది. కాటూరి ఆర్ట్ గ్యాలరీని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సందర్శించారు. ఆర్ట్ గ్యాలరీలో వార్తా శృంగ అనే కమ్యూనికేషన్ పరిణామాన్ని ప్రతిబింబించే అబ్స్ట్రాక్ట్ శిల్పాన్ని ఆవిష్కరించారు. ఇనుము, ఆటోమొబైల్, పాత మొబైల్ ఫోన్ల ఆకారం, కళ, విజ్ఞానం, సాంకేతిక సమ్మిళితంగా కృత్రిమ మేధస్సు, 3D మోడలింగ్, 3D ప్రింటింగ్ ఉపయోగించి ఈ శిల్పాన్ని రూపొందించారు. వార్త శృంగ అనేది కమ్యూనికేషన్ పరిణామాన్ని ప్రతిబింబించే అబ్స్ట్రాక్ట్ శిల్పం. సాంప్రదాయ శిల్పకళను డిజిటల్ ఆవిష్కరణలతో మిళితం చేస్తూ కమ్యూనికేషన్ అభివృద్ధికి ఇది ప్రతిబింబిస్తుంది. సందర్శించడం జరిగింది. ఇవాళ ఇక్కడ మా నాన్నగారు డాక్టర్ సుందర్ నాయుడు గారు 2.5 years బ్యాక్ మనకి దూరం అయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా స్టాచ్యూ చేయమని వారికి చెప్పడం, వెంకటేశ్వర గారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఫైనల్ షేప్ వచ్చింది చూడటానికని వచ్చాను. సో చాలా బాగా చేశారు రవిచంద్ర గారు, వెంకటేశ్వర గారు, అబ్బాయి రవిచంద్ర గారు. చాలా ఆల్మోస్ట్ 90% క్లోజ్గా వచ్చింది. అది చాలా మంచిగా వచ్చినట్టు. అట్లానే ఇవాళ మీరు శ్రీహర్ష చిన్నబ్బాయి చాలా వెరీ ఆర్టిస్టిక్గా ఏఐ టెక్నాలజీని వాడి స్కల్ప్చర్స్లో న్యూనెస్ ఉండాలి, మోడర్నిటీ ఉండాలి అని చెప్పి టెలిఫోన్స్ ఏ రకంగా మనకి 100 సంవత్సరాల నుంచి టెలిఫోన్స్ ఎట్లా మార్పు చెందుతూ ఉంది అనేది ఒక సింబాలిక్గా తీసుకొచ్చారండి. చాలా ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అండ్ గ్యాలరీ అంతా చూశాను. చాలా మెటల్ వర్క్స్ అద్భుతంగా ఉంది. మన ఇంటర్నేషనల్గా కూడా చాలా చూశాను నేను. ఏమాత్రం తీసిపోదు కదా, ఇంకా అద్భుతంగా చేశారు. సైజు ఇంత సైజెస్ మెటల్ వర్క్స్ నేను చూడటం యాక్చువల్లీ అరుదే. యూరప్ అంతా కూడా ఉంటాయి కానీ ఇంత సైజెస్లో లేదండి. సో అది ఘనమైన ప్రజెంటేషన్ వాళ్ళు ఇవాళ చేసింది. తెనాలికి ఇది డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ జెమ్ వర్క్. ఆంధ్ర ప్యారిస్ అనేది మాట ఎప్పటి నుంచో మాట తెనాలికి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్యారిస్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అక్కడ ఐఫిల్ టవర్ ఉంటే ఇక్కడ వీళ్ళు మెటల్ వర్క్స్ తోటి తెనాలికి అందం తీసుకొచ్చారు. చాలా ఈ మోడల్స్ మన రాష్ట్రం అంతా కూడా పెట్టాలి. ఎందుకంటే చాలా ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి పార్క్స్ డెవలప్ చేసి పార్క్స్లో ఇట్లాంటి స్టాచ్యూస్ పెడితే చాలా బాగుంటుంది. చాలా వేస్ట్ మెటీరియల్తో చేశారండి. అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు అన్ని రకాలుగా వేస్ట్ మెటీరియల్ని మళ్ళీ మనం కన్జ్యూమ్ చేసుకోవాలి. లేకపోతే ఈ దేశం అంతా, ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ మయము, ఐరన్ మయం అయిపోద్ది. కనుక చాలా రకంగా అటువంటి ఇండస్ట్రీస్ని బాగా ప్రోత్సహించాలి కూడా. ధన్యవాదాలు. రకరకాలుగా అనుకున్నా కానీ ఎంతో గొప్ప ఒక వ్యక్తిగా కాకుండా శక్తిగా ఉన్న రామోజీరావు గారి కోడలుగా గుర్తింపు ఉంది. అలాగే సుందరనాయుడు గారి కుమార్తెగా, మరి కిరణ్ గారి యొక్క సతీమణిగా ఆమె ఎంతో చక్కగా బిడ్డలను తీర్చిదిద్దారు. అట్లాగే మామగారికి సహకరించారు. అలాగే మరిది గారి కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమతో చూస్తారు. అలాగే కిరణ్ గారు, ఆమె పిల్లలు అందరూ కూడా ఇవాళ నిజంగా ఈ సమాజంలో మనకు కావాల్సిన దానికోసం ఏదైతే పత్రికా రంగం కానీ, సినీ రంగం కానీ, మార్గదర్శి ద్వారా కానీ మరి ఎంతో ఎన్నో విమర్శలు చేసి గత ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పెట్టాలని చూసినా నిలబడ్డారు, ధైర్యంగా నుంచున్నారు. మరి అలాగే మన కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంతో సేవ చేశారు. అలాగే మన వారి ఏ పరాలు కానీ, ఎంకుడు గారు కానీ వారంతా కూడా మరి కరోనా టైంలో మనకంతా కూడా వారంతా సేవ చేయడం జరిగింది. అది మర్చిపోలేదు. అట్లాగే వరదలు వచ్చినప్పుడు కూడా పెద్ద ఆయన రామోజీరావు గారు అంతా చేశారు. సుందరనాయుడు గారి గురించి చెప్పాలి. మాకు అత్యంత సన్నిహితులైన, నేనంటే చాలా లైక్ చేసేవాళ్ళు. 12 సంవత్సరాల క్రితం వారు మరణించినా కూడా అందరికీ తెలుసు. మా ముకుందరావుకి నాకు కూడా బాగా పరిచయం. మా అమ్మాయిని చిత్తూరు ఇచ్చినప్పుడు ఒకసారి ఆయన మాట్లాడుతూ అన్నారు, మనమందరం చిత్తూరు వాళ్ళమైన మా బంధుత్వం ఉంది అని చెప్పినాను. అట్లాగే ఆ రోజు కూడా మాట్లాడటం జరిగింది. వారు చాలా గొప్ప మనిషి, మంచి మనిషి ఆయన సుందరనాయుడు గారు. కోడఫారాల ద్వారా ఎంతోమంది జీవనాన్ని ఏర్పాటు చేశారు ఆయన. ఆ విధంగా వాళ్ళ తరఫున వచ్చేవారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి దగ్గర కూడా వచ్చి ఇలా చేస్తే బాగుంటుందండి అని చెప్తుండేవాళ్ళు. ఈరోజు ఆయన విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది కాటూరు వారు. నాకైతే కొంచెం ఆర్టు వచ్చు, కొంచెం ఏదైనా కానీ
మరి 90% బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రేపు వచ్చే విగ్రహం, అసలు విగ్రహం ఇంకా బాగా వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. మీరు నాన్నగారి కోసం వచ్చారు, మామగారి కోసం కూడా చేయడానికి వచ్చారని చెప్పారు. మీకు చాలా సంతోషం. అటు ఇద్దరు వియంకుల విగ్రహాలు కూడా చాలా చక్కగా మీరు తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒక్క విషయం ఏంటంటేనమ్మా, నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్దాం అనుకున్నాను, మొత్తం తయారు చేసి ఇవ్వమన్నారు వీళ్ళని.